మళ్ళీ చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు పలానా తప్పులో దొరికాడు, తప్పు చేశాడు అనే విషయాలు మీకు తెలిసినా కూడా ఆ వ్యక్తిని వాక్యం విషయంలో మాట్లాడుతున్నప్పుడు వాక్యం విషయంలోనే తెలుసుకోవాలి, కానీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు. వెళ్తున్నామంటే అర్థం ఏంటి? వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే మనం ఎన్నికైన వారం అనుకుంటున్నాం, అతనితో మనం అతిశయిస్తున్నాం అనమాట. అసలు ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎన్నికైన వాడు అని అనుకుంటున్నావు, నెక్స్ట్ మినిట్లో నువ్వు పడిపోతావు. అప్పుడు మళ్ళీ నీ గురించి కూడా అదే వస్తుంది. ఇలా మాట్లాడుకుంటే ఎవడో సరిగ్గా ఉండలేడు అనమాట. అందుచేత అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఎవరి గురించి బాగా ఊదుతూ ఉంటామో ఆ వ్యక్తిని మేబీ దేవుడు ఒక స్ట్రాంగ్ పిల్లర్గా చేసేసాడేమో ఈ పాటికే. నువ్వు ఇంకా అది చేస్తే ఎలాగా? అర్థమైందా? రాహాబను వేశ్య అని మనం చదువుతాం కదా, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాహాబను వేశ్య అని మాట చదువుతాం. హెబ్రీ పత్రిక 11లో కూడా రాహాబను వేశ్య అని చదువుతాం. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబను వేశ్య అనే పదం ఉండదు మీకు. రాహాబే దేవుని దృష్టిలో ఆమెకు వేశ్యగా లెక్కించబడదు. కాకపోతే లోకంలో ఆమెను అందరూ ఈమె వేశ్య కదా, ఈమెంటి ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చింది, యూదుని వివాహం చేసుకుందేంటి, అతని కుమారుడి పేరు బోయాజా, అతడు దావీదుకు రిలేటివా, ఓహో వీళ్ళు రాజవంశస్థులా, ఓహో వీళ్ళు క్రీస్తు వంశస్థులా అని మాట్లాడుకునేటప్పుడల్లా ఆమెను గత జీవితాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. కానీ వాస్తవంగా దేవుడు ఆమె గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. అందుచేత